ఆఫ్ఘనిస్తాన్ దేశాల సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. వైమానిక దాడులు, కాల్పులు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఇరు దేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంపై ఓపెన్ వార్ ప్రకటించడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. తాజా ఘటనల్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్, కాందహార్ వంటి ప్రధాన ప్రాంతాలపై దాడులు చేశాయి. ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రతినిధి ఈ దాడులను ధృవీకరించారు, కానీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. మరోవైపు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మహసిన్ నఖ్వీ ఈ చర్యను తగిన ప్రతిస్పందన అని వివరించారు. ఆఫ్ఘాన్ బలగాలు ముందుగా కాల్పులు జరిపాయని, అందుకే పాకిస్తాన్ సైన్యం స్పందించాల్సి వచ్చిందని వివరించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. దేశ శాంతి, భౌగోళిక సమగ్రతపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. శాంతిని బలహీనతగా భావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మాత్రం తమ బలగాలు ప్రతీకారంగా సరిహద్దు దాటి దాడులు చేశాయని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య వివాదాస్పద సరిహద్దు లైన్ అయిన డ్యూరంట్ లైన్ వెంట పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలిపారు. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ పూర్తిగా తిరస్కరించింది. సరిహద్దు ప్రాంతాల్లో భారీ కాల్పులు జరిగాయి. 2 గంటలకు పైగా ఇరువైపులా తుపాకీ, ఇతర ఆయుధాలతో కాల్పులు కొనసాగాయి. ఇరు దేశాలు ఒకరికొకరు భారీ నష్టం కలిగించామని ప్రకటించాయి. అయితే ప్రాణ నష్టం గణాంకాల్లో స్పష్టత లేదు. ఆఫ్ఘాన్ వైపు నుంచి పాకిస్తాన్ సైనికులు చాలా మంది మరణించినట్లుగా చెబుతుంటే, పాకిస్తాన్ వైపు నుంచి తమ వైపు నష్టం తక్కువగా ఉందని, ఆఫ్ఘాన్ బలగాలకు భారీ నష్టం జరిగిందని వాదిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో టోటం లాంటి సరిహద్దు ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాధారణ ప్రజల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఇరు దేశాలు సంయమనం పాటించాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాంతీయ శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.